యేసుక్రీస్తు మార్గంలో పయనించి ప్రతి వ్యక్తికి ఆయన దీవెనలు మెండుగా ఉంటాయని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావు సూచించారు. శుక్రవారం పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దివ్యబలి పూజలో ఆయన వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి పనిలో యేసుక్రీస్తు నామాన్ని తలుచుకుంటూ ఉన్నట్లయితే వారిని ఆ దేవాది దేవుడు మెండుగా ఆశీర్వదించడం జరుగుతుందని, ప్రతి కుటుంబం నిత్యం యేసుక్రీస్తు నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే వారు ఆశీర్వదించబడతారని ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ జేవియర్, ఫాదర్ మోజెస్, బాలా, దివాకర్, చార్లెస్ అక్కిరెడ్డిగూడెం, నాగన్నగూడెం సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. అర్థమవుతుందన్న భాష చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తన అపోస్తల ద్వారా, తన ప్రవక్త ద్వారా, తన పెద్దల ద్వారా. ఈ మాటల్ని మనం ఆకలింపు చేసుకోవాలి. పూజించుచు దేవుని స్తుతిస్తూ ప్రజలందరికీ 32 వచ్చిన తలపతి విశ్వసించిన వారు అందరూ ఒకే మనసుతోనూ ప్రతి ఆదివారం రోజున 4 పిల్లలు, 1-2 కుర్రాళ్ళు, ఒక ముసలమ్మ, పల్లుడిపోయిన తాత, ఇంకెవరు అడుగుతుంది పూజింతమనుకొంటిమి ప్రభువు లెమ్ము నీ బలమును. అది భక్తులు చేసే ప్రార్థన. అయ్యా ఇక్కడ చేరాం, గురువులతో, అభిషక్త గురువులతో, కన్యాసులతో, ప్రజాప్రతినిధులతో, పాత్రికేయులతో అందరితో కలిసి నీ ఆలోచనను నువ్వు దిగిరా, మా ప్రార్థన ఆలోచించు. నీ బిడ్డల కన్నీటిని నీవు గుర్తించి కన్నీటిని తుడిచి కష్టమైన బిడ్డలను లేవనెత్తు, విరిగిన మనసులకి బలాన్ని ప్రసాదించు. నీవు బలవంతుడవు అయిన దేవుడవు, మమ్మల్ని కలిసి కట్టుగా జీవింపేదని నేర్పిన దేవుడవు, మా సమస్య పరిష్కారమైన దేవుడవు, దిగిరా అని దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థనగా మనం కూడా ప్రార్థన నేర్చుకున్నాం. ప్రియజనులారా, అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 40 అంటే చూడండి, గలతీయులు రాసిన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని ప్రార్థన మహా శక్తివంతమైన ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన మహా శక్తివంతమైన ప్రార్థన. ఒక్కడు చాలు, ఒక కుటుంబం చాలు ప్రార్థించాలనుకోండి, దేవుడిని ప్రార్థన ఆలోచిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. కనుక నా ప్రియదేవులారా, ఇది ఒక్కరోజు సందడి కాకుండా మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి వత్సరము ఇది పండుగ కాకుండా ప్రభు మందిరానికి ప్రవేశించినప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని, హృదయాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం.